హాయ్. ఇక్కడ పాఠశాలకు సంబంధించిన విద్యార్థులకు సంబంధించిన ఒక వీడియో షూట్ అనేది చేయడం జరిగింది. అది ప్రాక్టికల్‌గా బస్సులో తోటి వారికి అంటే వికలాంగులకి, అంగవైకల్యం ఉన్న వాళ్ళకి, అదేవిధంగా తోటి విద్యార్థులకి, అదేవిధంగా తోటి మహిళలకి ఏ రకంగా భవిష్యత్తులో బస్సులో ప్రయాణించేటప్పుడు ఎలా సహాయం చేయాలని చెప్పేసి కాన్సెప్ట్ తోటి చాలా మంచిగా ఇది షూట్ చేయడం జరిగింది. ఇటువంటి వీడియోలు పిల్లలు భవిష్యత్తులో తోటి వారికి ఏ రకంగా సహాయపడాలి, బస్సులో ఏ రకంగా ప్రయాణం చేయాలి, అదేవిధంగా వికలాంగులు వస్తే ఏ రకంగా స్పందించాలి, అదేవిధంగా స్త్రీలు వస్తే ఏ విధంగా వాళ్ళకి ఒక సీట్లని వాళ్ళకి కేటాయించాలనే ఒక మంచి ఉద్దేశంతో పిల్లల్లో భవిష్యత్తులో వారికి ఉపయోగపడే విధంగా చేయడం జరిగింది. ఇలాంటి ప్రాక్టికల్గా విద్యార్థులు తప్పకుండా లైవ్గా ఇటువంటి కార్యక్రమాలు చూపించడం, అదేవిధంగా వాళ్ళతో చేయించడం ద్వారా వారిలో హెల్పింగ్ నేచర్ అనేది ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. అది వారి భవిష్యత్తులో వారి జీవనానికి ఇది ఎంతో కొంత తోటి వారికి సహాయపడే విధంగా సహాయపడుతుందని చెప్పేసి నా ఒపీనియన్. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి పాఠశాలలో కూడా ఉపాధ్యాయులు వీటి మీద దృష్టి పెట్టి ప్రాక్టికల్గా పిల్లలకు చేసి చూపించడం ద్వారా చిన్న వయసులో నుంచి నేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇలాంటి కార్యక్రమాలు ప్రతి పాఠశాలలో కూడా ప్రాక్టికల్గా చేసి పిల్లల్లో మంచి నేచర్ని అభివృద్ధి చేయాల్సిందిగా కోరిక. థ్యాంక్ యూ.